అంటే కుమారిలు ఉంటారు అని కదా. ప్రధానంలో కొద్ది మంది బ్రాహ్మణులు అంటే అందులో కూడా కొద్ది మంది మాత్రమే కుమారిలు ఉన్నారు. అందులో ఆ కొద్ది మందిలో కూడా ఇంకా కొద్ది మంది మాత్రమే భగవంతుడికి అర్పణ అవ్వగలుగుతున్నారు ఎన్నో కారణాల వల్ల. కానీ ఎవరికైనా సంగమికి సమయంలో బ్రాహ్మణ జీవితం దొరికింది, కుమారిగా బాబా దొరికారు, బాబాకి అర్పణ అవ్వగలుగుతున్నారు అంటే ఎన్నో జన్మల నుండి చేసుకున్నటువంటి భక్తి, పుణ్యము, పూజ అని అనుకోవాలి. ఇది మాత్రం నిజం. ఎవరైనా పరమాత్మకి అర్పణ అవుతున్నారు అంటే, శివబాబాకి అర్పణ అవుతున్నారంటే వాళ్ళు ముందు ఎన్నో జన్మల నుండి శివుడిని పూజించి నేను మీకు అర్పణ అయిపోతాను, బలిహారం అయిపోతానని ఎన్నో వేడుకొని ఉంటే ఆ ఫలితం ఈ జన్మలో దొరికిందని అనుకోవాలి. ఎందుకంటే మనకు ఆ మనస్సు కలగడము, ఆ బుద్ధి నిర్ణయం తీసుకోవడము, ధైర్యంగా ముందడుగు వేయడము, ఇదంతా పూర్వజన్మల యొక్క ఫలితం అన్నమాట. అందుకని ఝాన్సీ కూడా అటువంటి పద్మాపదం భాగ్యశాలి ఆత్మ భగవంతుడికి అర్పణ అవ్వగలిగింది. మళ్ళీ చూడండి, లాస్ట్ లో వచ్చిన ఫాస్ట్ ఆత్మ తను ముందు జన్మలో కూడా బాబా పిల్ల అయి ఉంటది. అందుకని లౌకిక వర్గ లక్షణాలేమి తనలో ఉండవు. బాబా పిల్లగా ఉండడానికి కావాల్సిన లక్షణాలే తనలో ఉన్నాయన్నమాట. అందుకని బాబా తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా ఝాన్సీకి ఈరోజు సమర్పణ రోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు కూడా. ఏమని అంటే ఇంకా చాలా మంది ఆత్మల్ని ఉద్ధరించాలి అని మనందరి ఆశీస్సులు. ఎందుకంటే ఇది లేటెస్ట్ జనరేషన్ అన్నమాట, యంగ్ జనరేషన్ కదా. వాళ్ళందరూ సేవ చేసి అంత ఆత్మని ఉద్ధరించే సమయానికి మనందరూ ఉంటామో లేదో కానీ వాళ్ళు మాత్రం అనేక ఆత్మను ఉద్ధరించడానికి ఉండాలని బాబా ఎంచుకున్నారు అన్నమాట. ఓం శాంతి. ప్రోత్సహించాలనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా పేరు వెంకటేశ్వరు. నేను 2004 నుంచి బాబా జ్ఞానం తీసుకున్నాను అనమాట. 20 years అయింది. తర్వాత నుంచి ఫస్ట్ నుంచి నాకు ఉండేది నేను సమర్పితం అవ్వాలి బాబా యొక్క యజ్ఞంలో అనేసి నాకు ఉండేది. కానీ డ్రామానుసారంగా ఆ ఛాన్స్ నాకు లేకపోయే. కానీ నా ఫ్యామిలీలో సమర్పణలు రాయడానికి అవ్వదేమో కానీ సమర్పణ అవ్వడానికి ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. తర్వాత ఇదైతే మిరాకిల్ అనమాట. నేను సంకల్పం ఉండే నా ఫ్యామిలీలో ఇంకా వాళ్ళని కూడా జ్ఞానం తీసుకురావాలి, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది ఫస్ట్ నుంచి నాకు ఉండేది. అయితే ఫస్ట్ తర్వాత నాకు అక్క వాళ్ళ పాప అనమాట ఝాన్సీ, చిన్నక్క అవుతుంది, చిన్నక్క వాళ్ళ పాప అనమాట. అయితే దీనంతటికి కారణం అయితే ఫస్ట్ అయితే బాబాకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. బాబా థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అనమాట లైఫ్ లో చెప్పడం అంటే. బాబాకి కోటి ధన్యవాదాలు అనమాట. ఎందుకంటే అది మాకు వచ్చాము ఏ సిచ్యువేషన్ లో ఝాన్సీ అక్కయ్య దగ్గరికి వచ్చింది అని చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు అసలు. ఎలా అంటే నిజంగా రియల్లీ ఇప్పటికి కూడా తెలుసుకుంటే నాకు కూడా చాలా ఆనంద భాషలు వస్తాయి అనమాట. మీకు ఎవరికి తెలియదు, అక్కయ్యకి తెలుసు, నాకు తెలుసు, ఝాన్సీకి తెలుసు, ముగ్గురికే తెలుసు. తర్వాత దీని వెనకాల ఇంకొక సోల్ ఉన్నారు. ఆ సోల్ కూడా చాలా నిమిత్తమైన సోల్ అనమాట. ఇంకొక అక్కయ్య, ఆ అక్కయ్య లేకపోతే ఝాన్సీ వచ్చేవాళ్ళు, నేను పరిచయం అయ్యేది కాదనమాట. ఎవరికంటే ఇంట్లో కొద్దిగా ఊర్లో నుంచి అప్పుడే తీసుకొచ్చాను అనమాట నేను సిటీకి ఝాన్సీ. అసలు ఝాన్సీ సిటీ అంటే తెలియదు, బయటికి కూడా తెలియదు. అప్పుడే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. చిన్న పిల్ల 2016 6th month అనమాట, 6th June వచ్చింది. నేను అప్పుడు చిన్న ఇంతే ఉంది అనమాట. నేను జస్ట్ సెంటర్ తీసుకొచ్చాను అక్కడ పాత సెంటర్ అనమాట. అక్కయ్య వాళ్ళ పాప సెంటర్ లో ఉంటానంటే అసలు అక్కయ్యకి ఎంత అంటే నేనే ఆశ్చర్యం. నేను ఇంత ముందు అనుకున్నాను, ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు, ఏముందా వద్దక్క ఇంత చిన్నపిల్ల ఇప్పుడు సెంటర్ లో ఎందుకు ఇప్పుడు అంటే అందరూ ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి అనమాట అనేసి రిజెక్ట్ చేయలేదు. కొన్ని రోజులు చూద్దాంలే, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. అసలు అక్కయ్యకి ఆ రోజు అప్పుడే ఫస్ట్ ఝాన్సీ చూడటం కూడా
తీసుకొచ్చాను. అక్కయ్య దగ్గర తీసుకొస్తే నేను జస్ట్ సెంటర్లో ఉంచుదామని తీసుకురాలేదు, జస్ట్ చూపించుదామని తీసుకొచ్చాను ఆ రోజు ఈవినింగ్ అనమాట. అప్పుడు ఝాన్సీ ఎలా ఉందంటే పిచ్చి పిచ్చిగా ఉండే, అసలు జడబులు దగ్గర వేసుకోలేదు అనమాట. అట్లా ఉంది. ఒక రా మెటీరియల్ అండి కంసారి దగ్గర తీసుకపోతే ఎలా తీసుకపోతే మన రా మెటీరియల్ ఉంటుంది కదా గోల్డ్, అది ఫస్ట్ చెక్కకపోతే ఎలా ఉంటుంది అలా తీసుకొచ్చాను అనమాట అక్కయ్య దగ్గరికి. ఆ రోజు అప్పటికప్పుడే అక్కయ్య అన్నారు, అన్నయ్య ఝాన్సీ నువ్వు ఇక్కడ ఉంచేసి నువ్వు వెళ్ళిపో అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించేస్తుంది అనమాట. బాబా కమాల్ చూడండి, అసలు అక్కడ వదిలేసి అసలు ఏం తీసుకురాలేదు. ఒక క్లాత్ కాదు కదా దానికి, ఏమి ఒక క్లాత్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు ఏమి నీడ్స్ ఏం తీసుకురాలేదు అనమాట. తీసుకురాకుండా వస్తే నువ్వు వదిలేసి వెళ్ళిపోన్నాయా అన్నాను అనమాట. అంటే ఈ గొప్పతనం ఎవరిదండి? మాది ఎవరిది గొప్పతనం లేదు దీంట్లో, బాబాది అక్కయ్యది. తర్వాత నాకు అనిపిస్తుంది ఈ రోజుకి కూడా మా అమ్మ తర్వాత నేను అమ్మని చూసుకుంటా. సర్వదక్కయ్య నేను అమ్మనే అంట ఎప్పుడు అనమాట. మా ఇంట్లో అందరికీ మా అమ్మని ఎప్పుడు అమ్మలా చూసుకుంటాను అనమాట. నేను తర్వాత ఝాన్సీ చెప్పాను, నువ్వు మా అమ్మకైతే సేవ చేయలే కానీ ఈ అమ్మకి మాత్రం సేవ చేయాలి ఝాన్సీ అని చెప్తాను అనమాట. నేను ఇప్పుడు కోరుకునేది అదే ఒకటే అనమాట. అక్కయ్య అదే చెప్తారు, ఝాన్సీ అయితే మీతోటే ఉంటుంది, మీ సఖి అయితే ఉంటుంది, మీ బ్రాహ్మణి. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ బ్రాహ్మణి. ఆ రోజు చెప్పే సంకల్పం చేశాను. నేను ఎప్పుడు మధువరం పోయినా కూడా బాబా రూమ్ దగ్గర కమరాలో కూర్చొని అదే చెప్తాను, ఝాన్సీ అక్కయ్య దగ్గర ఉండాలి. ఈ సంకల్పం తప్ప నేను ఎప్పుడు ఏ సంకల్పం చేయలేదు బాబాకి. ఈ రోజు అది నాకు చాలా సంతోషం అనిపించింది. అక్కయ్యకి అయితే నిజంగా చెప్తున్నాను కదా, ఝాన్సీ ఏ స్థితిలో వచ్చిందంటే అసలు తనకి ఏమీ తెలియదు, అసలు నియమాలు కూడా తెలియదు, అసలు జ్ఞానం కూడా లేదండి. ఒక మాట చెప్పాలంటే జ్ఞానం కూడా లేదు, బాబా యొక్క పరిచయం కూడా లేదు. తీసుకొచ్చి అక్కయ్య చేతిలో పెట్టాను. ఇప్పుడు ఎలా చేశారో మీరు అర్థం చేసుకుంటే, అంటే ఆ గొప్పతనం ఎవరిది? పెద్దక్కయ్య అనమాట. అంటే ఎలాంటి వాళ్ళని అంటే ఒక పారస్ని, ఒక పత్తరిని పారస్ లాగా చేశారని బాబా మనం వింటమే కానీ చూడటం తక్కువ. ఇప్పుడు నేనైతే ఈ కళతో చూశాను అనమాట. ఇంకొక విషయం చెప్పుకుంటామంటే, ఒక మీరాగా ఒక ధనుర్మాసం నడుస్తుంది. ఇప్పుడు అంటారు కదా లౌకికంలో ధనుర్మాసం అంటే గోదాదేవి అంట ఆ మాల చేసినట్టు అలా చేశారు అనమాట ఝాన్సీని. ఒక గోదాదేవిగా ఒక మీరాగా తయారు చేసి శివ అయితే నిమిత్తం. మాది జీరో. ఇప్పటికి కూడా మేమేమి ఎప్పుడు కూడా ఝాన్సీ గురించి ఆలోచించలేదండి. మొత్తం ఏదైనా చూసుకునే తల్లి తండ్రి దైవం అన్ని కూడా పెద్ద అక్కయ్య అనమాట. అక్కయ్యకి ఇంకా కోటి 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 అభినందన థ్యాంక్స్ అనమాట. ఒక పాట ఉంది కదా మా బాబాది, కింశబ్దమే ధన్యవాదాలు. ఎట్లా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అక్కయ్యకి. అయితే ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇంతకంటే నేను ఏం చేయలేను. ఇప్పుడు ఈ నిమిషంలో చెప్తున్నాను, నా ఆయుష్ ఏదైతే ఉందో అక్కయ్యకి నా బాబాకి నేను అదే చెప్తున్నాను అనమాట. నా ఆయుష్ తీసేసి అక్కయ్యకి ఇచ్చేసేయాలి. అలాంటి ఝాన్సీ రావడం చాలా మంది తయారు చేసేసి, ఎందుకంటే మనం ఏం చేయలేమండి, అంత ఓపిక లేదు, అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఒకటే నేను అదే అనుకుంటాను బాబాకి, బాబా మనం అవసరం లేదు, అక్కయ్య ఉండాలి. సో నా ఆయుష్ తీసేసి అక్కడికి ఇచ్చేసేసి అని చెప్పుకుంటున్నాను అనమాట. వాళ్ళ మదర్ ఎక్కడ అంటే అప్పుడు అక్కడ ఉన్న అక్కయ్య నాకు పిలిపిస్తే అక్కడ ఉన్న స్టూడెంట్స్ని తీసుకొని నేను అక్కడికి వస్తే, నువ్వు సరోజ్బే నువ్వు రజనీబే మమ్మీ వా అంటున్నారు. నేను అంతవరకు కూడా అన్ని సంవత్సరాలు మేము తల్లి బిడ్డ అని ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు, ఏమీ చేయలేదు. తర్వాత అందరికీ తెలిసిందనమాట. అంటే ఎవరి అదృష్టం వాళ్ళ చేతుల్లో ఉంది. బాబా మనకు పెన్నిచ్చాడు రాసుకోమని, మన అదృష్టం మనమే రాసుకుంటాం. దీంట్లో ఎవరు మాత్రం లేదు. కాకపోతే ఎవరినో వాళ్ళు నిమిత్తం చేస్తారు, బాబా ఆ బాధ్యతని నిర్వర్తిస్తారు అంతే. అందుకని మనం అందరం కూడా ఆమెకు ఆశీస్సులు ఇవ్వండి, బాబాకు ధన్యవాదాలు చెప్పండి. అందరూ కూడా బాబా ఇలాంటి కన్యల్ని ఎంతో మందిని తయారు చేయమని మీరు బాబాకు ధన్యవాదాలు చెప్పండి. మనం చేయలేదు కన్య అంటే 7 తరాలు, అంటే 21 జన్మలు. భక్తి మార్గంలో మనం 7 తరాలు ఉన్నాం. ఆ 7 తరాలు అంటే అప్పుడు అర్థం కాలేదు మనకి. ఇప్పుడు 7 తరాలంటే 7 21 జన్మలు అనేక ఆత్మలకు కూడా పుణ్యాత్మగా తయారు చేసేటువంటి భాగ్యం లభిస్తుంది. అది అర్థమైన వాళ్ళు వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని బాబా ఇంటికి వస్తారు. అర్థం కాని వాళ్ళు అటు ఇటు కాకుండా కూడా వెళ్లాడుతూ ఉంటారు. దీనికి కూడా బలవంతుడి పిల్లలు కావాలంటే అదృష్టం కూడా కావాలి. దాన్ని మీరు మర్చిపోవద్దు. ఎంత ఈజీ కాదు.
మనసు ఒప్పుకోవాలి, ధనం కాదు, మనసు ఒప్పుకోవాలి వాళ్ళకి.